ఇదేంద్రన్న గీ ముచ్చటింటే ఏమంటారో మీరే చూడురి. నగర గుండెకాయ లాంటి కేబీఆర్ పార్క్ దగ్గర ఫ్లైఓవర్ పనులు మీదైతే మస్తుగానే సాగుతున్నాయి. సుప్రీంకోర్టు సీరియస్ అయింది బాస్. చెట్టు ఉన్న చోటనే చల్లగాలి అంటారు కదా, అట్లాంటి పార్కు పరిసరాల్లో చెట్లు నరికివేతపై సర్వోన్నతమైన న్యాయస్థానం బ్రేక్ వేసింది. కేబీఆర్ పార్కు చుట్టుపక్కల పర్యావరణానికి సున్నితమైన 25 నుంచి 30 మీటర్ల పరిధిలో ఉన్న చెట్లనైతే తదుపరి విచారణ వరకు కొట్టేయద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇక ఏముంది, పిటిషన్ల తరపున న్యాయవాది వివేక్ రెడ్డి కోర్టులో గట్టిగానే వాదించిండు. ఫ్లైఓవర్ పేరుతో పార్కు పరిధిలో దాదాపు 1300 చెట్లు నరికేస్తురని, రాత్రింబగలు తేడా లేకుండా చెట్లపైన గొడ్డళ్ళు పడుతుంటే మస్తు బాధ అనిపిస్తుంది గానుల్లా. గందుకే గైన కొట్లాడిండు, కోర్టు దృష్టికి తీసుకెళ్ళిండు. దీంతో చెట్లు నరకకుండా ఈ నిర్మాణం చేసే ప్లాన్ ఏదైనా ఉందా, లేక చెట్లే అడ్డమా అంటూ సుప్రీంకోర్టుకు కీలక ప్రశ్నలు సంధించిండు. కానీ అలాంటి ప్రయత్నాన్ని ప్రణాళికంగా కనిపించడం లేదని పిటిషన్ల తరపున న్యాయవాది స్పష్టం చేసిండు. ఇక ఇంకేముంది, పర్యావరణాన్ని కాపాడే దిశలో కోర్టు అయితే తేల్చి చెప్పేసింది.